హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం టచ్ మీ నాట్ అనే న్యూ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ స్టోరీ విందాం. ఇది నవదీప్ అండ్ దీక్షిత్ శెట్టి యాక్ట్ చేసిన హీ ఈజ్ సైకోమెట్రిక్ అనే కొరియన్ డ్రామా బేస్డ్ సిరీస్. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్తో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా టచ్ చేయగానే వాళ్ళ పాస్ట్ అంతా వితిన్ సెకండ్స్లో తెలుసుకోగలిగితే, ఈ సైకోమెట్రిక్ స్కిల్ని యూజ్ చేసి ఒక సైకో కిల్లర్ని కనిపెట్టాలి అంటే, ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలంటే టచ్ మీ నాట్ స్టోరీ వినాల్సిందే. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2009 ఇయర్ అది. హైదరాబాద్లో ఉన్న మారుతి అపార్ట్మెంట్స్ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ హెడ్ అయిన పార్వతి అక్కడ వాచ్మ్యాన్ చంద్రాని చూసి, ఏంట్రా చంద్ర, ఎన్నిసార్లు చెప్పాలి, అపార్ట్మెంట్లో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ అంటించొద్దు అని తిడుతుంది. ఇప్పుడు చంద్ర ఏమంటాడంటే, మన అపార్ట్మెంట్లో ప్రాపర్ ఫైర్ ఎగ్జిట్ లేదు, కొంతమంది వాళ్ళ కార్స్ని ఫైర్ ఎగ్జిట్కి అడ్డంగా పార్క్ చేస్తున్నారు, మైనర్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా కూడా సరిగ్గా ఎగ్జిట్ లేకపోతే పెద్ద డేంజర్ అవుతుంది, అందుకే డోంట్ పార్క్ హియర్ అని పోస్టర్స్ పెడుతున్నా అని అంటాడు. అప్పుడు పార్వతి, నాకే ఎదురు చెప్తున్నావా, వాచ్మ్యాన్గా ఇది నీ లాస్ట్ డే, రేపటి నుంచి అపార్ట్మెంట్కి రాకింకా నువ్వు అనేస్తుంది. అప్పుడే ఫేస్కి మాస్క్ వేసుకున్న ఒక అతను అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాడు. ఒక ఆవిడ హడావిడిగా స్టెప్స్ దిగుతూ ఉండగా ఆ మాస్క్ వేసుకొని వెళ్లేవాడిని చూస్తుంది. ఇక్కడికి కూడా వచ్చాడా అని టెన్షన్ పడుతూ దాక్కుంటుంది. అదే అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్లో రిషి అనే చిన్న పిల్లవాడు అండ్ తన పేరెంట్స్తో ఉంటారు. ఆ రోజు రిషి బర్త్డే, సో అతను ఒక పప్పీ గిఫ్ట్గా కావాలని మారం చేస్తూ ఉంటాడు. రిషి పేరెంట్స్ అతనితో ప్రేమగా మాట్లాడుతూ అతన్ని బుజ్జగిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మాస్క్ వేసుకున్న కిల్లర్ అపార్ట్మెంట్ అసోసియేషన్ హెడ్ అయిన పార్వతి ఫ్లాట్ డోర్ కొడతాడు. తన డోర్ ఓపెన్ చేయగానే తనని కత్తితో పొడిచేసి చంపేస్తాడు. అలాగే తనతో పాటు ఉన్న ఇంకా 2 లేడీస్ని కూడా చంపేసి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేసి పేల్చి ఫైర్ యాక్సిడెంట్ చేస్తాడు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. మొత్తం అపార్ట్మెంట్ అంతా ఫైర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అపార్ట్మెంట్లో అందరికీ భయం అండ్ అందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాచ్మ్యాన్ చంద్ర అపార్ట్మెంట్లో వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ రిషి పేరెంట్స్ మాత్రం ఆ ఫైర్లోనే చనిపోతారు. అప్పుడే రాఘవ్ అనే అతను రిషిని చూసి అతనితో పాటు విండో నుంచి దూకేసి కింద పార్క్ చేసిన ఒక కార్ మీద పడిపోతారు. సో ఇలా రాఘవ్ రిషి లైఫ్ని సేవ్ చేస్తాడు. అప్పుడే సిరీస్ టైటిల్ డిస్ప్లే అవుతుంది. 10 years లేటర్, అంటే ప్రజెంట్లీ హైదరాబాద్లో గోదావరి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 20 మంది చనిపోతారు. పోలీస్ కమిషనర్ అజయ్ కేస్ని 2 పోలీస్ ఆఫీసర్ అయిన రాఘవ్ అండ్ దేవికాకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసమని ఆఫీసర్ దేవిక తన ఫ్రెండ్ డాక్టర్ అరుణని కలుస్తుంది. క్రైమ్ సీన్లో క్లూస్ ఏమీ కనిపించట్లేవు, సో ఇలాంటి కేసులో సైకోమెట్రిక్ హెల్ప్తో కేసుని సాల్వ్ చేయగలము అంటుంది. అప్పుడు అరుణ సైకోమెట్రీ అంటే ఏంటి అని అడుగుతుంది. దేవిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దట్ 10 years బ్యాక్ మారుతి అపార్ట్మెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్లో రాఘవ్ రిషిని సేవ్ చేశాడు. ఆ ఇన్సిడెంట్లో తగిలిన దెబ్బ వల్ల రిషికి సైకోమెట్రిక్ సూపర్ పవర్ వస్తుంది. సైకోమెట్రీ అంటే ఎవరైనా పర్సన్ ఆర్ ఏదైనా ఆబ్జెక్ట్ని టచ్ చేయగానే వాళ్ళ స్టోరీ అండ్ వాళ్ళ పాస్ట్ని వితిన్ సెకండ్స్లో తెలుసుకోవచ్చు. కానీ రిషి స్కిల్కి లిమిటెడ్గా మాత్రమే యూజ్ ఉంది, బికాస్ అతనికి ఇంకా ప్రాపర్గా దాని మీద కంట్రోల్ రాలేదు. అంటే రిషి ఎవరినైనా టచ్ చేయగానే వాళ్ళ కొన్ని మెమరీస్ మాత్రమే చూడగలడు. సో ఇంకా ప్రాక్టీస్ చేసి ఫుల్ పవర్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది. రిషి ఫన్ అండ్ స్పాంటేనియస్ అబ్బాయి. దేవిక రిషిని మార్చరీ సైడ్కి పిలుస్తుంది. సో ఇప్పుడు దేవిక ఆ మార్చరీలో ఒక బాడీని టచ్ చేసి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో చెప్పమని రిషితో అంటుంది. రిషి టచ్ చేసి అతని విజన్లో ఏవో కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అని చెప్తాడు. దానికి దేవిక, ఏంటి నెంబర్స్, అండర్వేర్ సైజా అని అతన్ని ఏడిపిస్తుంది. రిషి కాదు అని చెప్పి ఒక ఆవిడ హ్యాండ్కి ఏదో రింగ్ పెట్టుకొని ఉండడం కనిపించింది అని అంటాడు. అప్పుడే రాఘవ్ వస్తాడు. రాఘవ్ కొంచెం స్ట్రిక్ట్ అండ్ వర్కోహాలిక్. యాక్చువల్లీ 10 years బ్యాక్ రాఘవ్ రిషిని మారుతి అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసినప్పటి నుంచి రాఘవే రిషిని చూసుకుంటూ ఉంటాడు అండ్ ఇద్దరు కలిసే ఉంటారు. ఇప్పుడు రాఘవ్ రిషిని తిడుతూ ఉంటాడు దట్ అతని సైకోమెట్రిక్ స్కిల్ ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వొద్దు అని అంటాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే దేవిక రాఘవ్ని లవ్ చేస్తూ ఉంటుంది. దేవిక కమిషనర్ అజయ్ డాటర్, బట్ రాఘవ్ ఎప్పుడు వర్క్ మైండెడ్గానే ఉంటాడు, తనని అంతగా పట్టించుకోడు. అప్పుడే కబీర్ అనే అతను వచ్చి రాఘవ్ని కలుస్తాడు. నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, గోదావరి హాస్పిటల్లో ఆ యాక్సిడెంట్ అయ్యే టైంకి నేను అక్కడే ఉన్నా అని చెప్తాడు.
అక్కడ ఒక పిచ్చి పట్టిన ఆవిడ వార్డ్లో వింతగా బిహేవ్ చేస్తూ అక్కడి పేషెంట్స్ని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి ఫైర్ అంటించింది అని చెప్తాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్లో తన కూడా చనిపోయింది. కబీర్ హాస్పిటల్ స్టాఫ్కి ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేశాడు అని అంటాడు. కానీ అప్పటికి వార్డ్ అంతా మంటల్లో కాలిపోయింది అని చెప్తాడు. ఇన్వెస్టిగేషన్లో రాఘవ్ అండ్ దేవిక తెలుసుకుంటారు దట్ ఆ హాస్పిటల్లో అన్నపూర్ణ అనే పిచ్చి ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పేషెంట్స్ని పొడిచి చంపి నిప్పంటించింది, తన కూడా చనిపోయిందని. ఇది విని కమిషనర్ కేసు సాల్వ్ అయిపోయింది, క్లోజ్ చేయండి అని చెప్తాడు. బట్ దేవిక ఇదంతా సింపుల్ కేసు కాదేమో అనిపిస్తుంది. ఈ కేసుకి 10 years బ్యాక్ జరిగిన మారుతి అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్కి ఏదో లింక్ ఉందేమో అని ఇన్సిస్ట్ చేస్తుంది. దానికి కమిషనర్, నేను వర్క్ చేసిన మారుతి అపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కేసులో మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నావా అని తిట్టి ఈ కేసు క్లోజ్ చేయమని అంటాడు. కట్ చేస్తే సీన్ షిఫ్ట్ అయ్యి కాలేజ్ స్టూడెంట్ అయిన మేఘా అనే అమ్మాయిని పబ్లిక్ వాష్రూమ్లో తన క్లోత్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. పక్క వాష్రూమ్లో ఉన్న ఒకడు తనని వాల్కి ఉన్న స్మాల్ హోల్ నుంచి సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారేమో అని మేఘా చూసి వెంటనే బయటకి వచ్చి అతన్ని ఫాలో చేస్తుంది. అదే రూట్లో నుంచి రిషి కూడా వెళ్తూ ఉంటాడు. వాష్రూమ్లో అబ్జర్వ్ చేసిన ఆ పర్సన్ వేసుకున్న సేమ్ జాకెటే రిషి వేసుకోవడం వల్ల మేఘా రిషిని సస్పెక్ట్ చేసి అతన్ని తిట్టి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు దేవిక వచ్చి రిషిని జైలు నుంచి విడిపిస్తుంది. కట్ చేస్తే రిషి వెళ్లే కాలేజ్లో ఉండే ప్రిన్సిపల్ అండ్ లెక్చరర్స్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు. సండే రోజు రిషి కాలేజ్కి వచ్చినట్టు ఉంటుంది. సో మిస్ అయిన టెస్ట్ పేపర్స్ రిషినే దొంగతనం చేసుంటాడేమో అని రిషి మీద డౌట్ పడుతూ ఉంటారు. అప్పుడే రిషి కాలేజ్కి వస్తాడు. అక్కడే స్టూడెంట్గా ఉన్న మేఘాని చూసి షాక్ అవుతాడు. మేఘా కొత్తగా ఈ కాలేజ్లో జాయిన్ అవుతుంది అండ్ రిషి ఉన్న క్లాస్లోనే ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా లెక్చరర్ అయిన దాస్ అక్కడికి వచ్చి రిషిని టెస్ట్ పేపర్స్ దొంగలించినందుకు తిడుతూ అక్కడి నుంచి స్టాఫ్ రూమ్లోకి తీసుకెళ్తాడు. పేరెంట్స్ లేకుండా పెరిగితే నీలాగే అవుతారు అని రిషితో అంటాడు. అండ్ ఎగ్జామ్ పేపర్స్ నువ్వే లీక్ చేసావని నాకు తెలుసు అంటాడు. ఇది విన్న మేఘా రిషికి కూడా పేరెంట్స్ లేరా అని అనుకుని అతని మీద జాలి పడుతుంది. అప్పుడే సీన్ 10 years బ్యాక్కి వెళ్తుంది. యాక్చువల్లీ మేఘా ఎవరు అంటే మారుతి అపార్ట్మెంట్స్లో వాచ్మ్యాన్ అయిన చంద్ర కూతురు. సో ఇప్పుడు ప్రజెంట్లీ రిషి అండ్ మేఘా అప్పుడప్పుడు మాట్లాడుకోవడం వల్ల రిషికి మెల్లగా మేఘా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ డే కాలేజ్లో లెక్చరర్ దాస్ క్లాస్ అందరి ముందు రిషినే ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేశాడు అని చెప్తూ అతన్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న మేఘా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా రిషిని దొంగలించాడని నింద వేస్తున్నారు అని దాస్ని క్లాస్ అందరి ముందు ఎదురిస్తుంది. అప్పుడు దాస్ మేఘాకి 2 days టైం ఇచ్చి రిషి ఎగ్జామ్ పేపర్స్ దొంగలించలేదని ప్రూవ్ చేయమని అంటాడు. ఒకవేళ తన ప్రూవ్ చేయకపోతే తనని కాలేజ్ నుంచి తీసేస్తాను అంటాడు. యాక్చువల్లీ మేఘా కాలేజ్లో చదువుకోవడానికి రీజన్ తనకి తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి తనని చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా స్టడీస్ రిలేటెడ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో మేఘా తన గురూజీకి కాల్ చేసి నన్ను చదివిస్తున్న పర్సన్ ఎవరు అని ఇన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నా కదా, అది ఎవరు నాకు తెలుసుకోవాలని ఉంది అని ఆ వ్యక్తికి నాతో ఒకసారి కలిసి మాట్లాడమని చెప్పండి అని అడుగుతుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ రిషి అండ్ మేఘా సపరేట్గా కాలేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇద్దరు చూసుకొని షాక్ అవుతారు. యాక్చువల్లీ ఇద్దరు ఎగ్జామ్ పేపర్స్ ఎవరు దొంగలించారు అని ఇన్వెస్టిగేట్ చేయడానికి సీక్రెట్గా కాలేజ్లోకి వస్తారు. అలా అన్ని చెక్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా అనుకోకుండా రిషి హ్యాండ్ మేఘాకి టచ్ అవుతుంది అండ్ రిషికి మేఘా పాస్ట్ మెమరీస్ కొన్ని కనిపిస్తాయి. సో రిషి విజన్లో కనిపించిన నెంబర్స్ 3145 అని బయటకి అనేస్తాడు. ఇది విని మేఘా ఈ నెంబర్స్ నీకెలా తెలుసు అని అడుగుతుంది. కానీ రిషి అతని సైకోమెట్రిక్ స్కిల్స్ గురించి చెప్పకుండా ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాఘవ్ అండ్ దేవిక గోదావరి హాస్పిటల్ కేసు మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఫైర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఆ హాస్పిటల్ నర్స్ అయిన పూర్ణిమ హాస్పిటల్లో కనిపించట్లేదని అండ్ రిషి ముందు ఒక బాడీని టచ్ చేసి ఒక ఆవిడ రింగ్ కనిపిస్తుంది అన్నాడు కదా, అదే రింగ్ పూర్ణిమ పెట్టుకొని ఉందని అంటుంది. ఇదంతా ఏదో డౌట్గా ఉంది, పూర్ణిమ దగ్గరికి వెళ్ళి చూద్దామా అంటుంది. అప్పుడు రాఘవ్ అతనికి వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉందని దేవికాని వెళ్ళి చూడమని చెప్పి వెళ్ళిపోతాడు. సో మేఘా రిషితో కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత నడుస్తూ ఇంటికి వెళ్తుంది. అప్పుడు తన వెనకాల ఎవరో వస్తున్నారేమో అని అనిపిస్తుంది తనకి. నిజానికి తనని ఎవరో ఫాలో అవుతూ ఉంటారు. చూస్తే అక్కడ రాఘవ్ ఉంటాడు. తనని చదివిస్తుంది రాఘవే అని రివీల్ చేస్తాడు. అండ్ ఫైనలీ తనని చదివిస్తున్న పర్సన్ ఎవరో మేఘాకి తెలుస్తుంది. అతనికి చాలా థ్యాంక్స్ చెప్తుంది. యాక్చువల్లీ రిషి అండ్ రాఘవ్ ఉండే పక్కన ఇంట్లోనే మేఘా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే అనుకోకుండా లెక్చరర్ దాస్ని తాకిన రిషికి అతని పాస్ట్ కనిపిస్తుంది. సో రిషి విజన్లో మిహిరా అనే స్టూడెంట్ కనిపిస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకొని ఏడవడం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్స్ని లీక్ చేసింది కూడా దాసే అని కనిపిస్తుంది.
అదే టైంలో మిహిరా మేఘా దగ్గరికి వచ్చి నా ప్రెగ్నెన్సీ కిట్ కాలేజ్లోనే ఉండిపోయింది, అది ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, నేనే సండే రోజు సీక్రెట్గా కాలేజ్లోకి వచ్చాను అని నిజం చెప్తుంది. నా వల్ల రిషి మీద నిందపడి అతనికి చాలా ప్రాబ్లం అవుతుంది అంటుంది. ఇంకా వెంటనే క్లాస్లో లెక్చరర్ దాస్కి మేఘా ఇదంతా అడిగి అతన్ని నిలదీస్తుంది. అప్పుడు దాస్, నేనే ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేశా, అయితే ఏంటి, నీ మాట ప్రిన్సిపల్ వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా ఏంటి అంటాడు. రిషి వాళ్ళు ఇదంతా వీడియో తీస్తారు. వెళ్ళి ప్రిన్సిపల్ వాళ్ళకి చూపించడంతో ఫైనలీ లెక్చరర్ దాస్ని జాబ్ నుంచి ఫైర్ చేస్తారు. ఆ రోజు నైట్ రిషి అండ్ రాఘవ్ వాళ్ళ బాల్కనీస్లో మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా మేఘా సీక్రెట్గా విని రిషికి సైకోమెట్రిక్ పవర్ ఉందని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి మేఘా చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే 2009 మారుతి అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో విట్నెసెస్ అందరూ కూడా మేఘా ఫాదర్ అయిన వాచ్మెన్ చంద్రాని బ్లేమ్ చేస్తారు అండ్ ప్రూఫ్స్ కూడా అతనికి ఆపోజిట్గా ఉంటాయి. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ చేసి అపార్ట్మెంట్ వాళ్ళని చంపేసింది చంద్రానే అని అతన్ని జైలుకి పంపిస్తారు. రిషికి అప్పుడు మేఘా హ్యాండ్ టచ్ అయ్యి 3145 అనే నెంబర్ అతనికి విజన్లో కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ జైల్లో ఉన్న మేఘా ఫాదర్ చంద్ర నెంబర్ ఇన్ జైల్. సో తన ఫాదర్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి మేఘా ఒక్కతే ఉంటుంది. చెయ్యని తప్పుకి చంద్ర జైలుకి వెళ్ళాడని, మేఘా ఒంటరిగా ఎలా ఉంటుందని సింపతితో అప్పటి నుంచి రాఘవ్ మేఘా స్టడీస్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు రిషి సైకోమెట్రిక్ స్కిల్ తెలుసుకున్న మేఘా ఒకవేళ రిషి తనని అనుకోకుండా టచ్ అయ్యి తన పాస్ట్ చూసి తన ఒక కిల్లర్ కూతురు అనుకుంటాడేమో అని టెన్షన్గా ఉంటుంది. అందుకే అతని టచ్ అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉంటుంది. కట్ చేస్తే గోదావరి ఫైర్ యాక్సిడెంట్లో విట్నెస్గా ఉన్న కబీర్కి రాఘవ్ కాల్ చేసి కొంచెం మాట్లాడాలి, ఒకసారి కలుస్తారా అంటాడు. కబీర్ రాఘవ్ని కలవడానికి వస్తూ ఉండగా దారిలో మాస్క్ వేసుకున్న కిల్లర్ కబీర్ని ఆపి అతన్ని చంపేస్తాడు. ఇది తెలుసుకున్న రాఘవ్ అండ్ దేవిక క్రైమ్ సీన్కి వచ్చి కబీర్ని ఎవరు చంపారు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే లెక్చరర్ దాస్ మేఘా మీద కోపంతో కాలేజ్ బిల్డింగ్ గోడ మీద మేఘా ఒక కిల్లర్ కూతురు అని పెద్దగా రాస్తాడు. ఇది చూసిన మేఘా కాలేజ్లో అందరి ముందు తన పరువు పోయిందనుకొని ఆ కాలేజ్ మానేసి సిటీకి దూరంగా వెళ్ళిపోతుంది. 3 years పాస్ అయిపోతాయి. ప్రెజెంట్ రిషి సివిల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాడు. అక్కడ మేఘాని చూసి షాక్ అవుతాడు. మేఘా ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది అండ్ ఒక చిన్న విలేజ్లో డ్యూటీ చేస్తూ ఉంటుంది. 3 years తర్వాత రిషి అండ్ మేఘా మళ్ళీ రీకనెక్ట్ అవుతారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప మిస్సింగ్ కంప్లైంట్ వస్తుంది. వెంటనే ఇద్దరు పాపని వెతకడానికి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా పాప దొరుకుతుంది. అక్కడే ఒక చిన్న లేక్లో ఒక సూట్ కేసు ఉంటుంది. రిషి పాస్ట్ విజన్స్లో ఇలాంటి సూట్ కేసే కనిపించి ఉంటుంది. సో వెంటనే అది ఓపెన్ చేసి చూడగా దాంట్లో ఒక చనిపోయిన ఆవిడ బాడీ ఉంటుంది. ఈ క్రైమ్ సీన్కి దేవిక తన టీంతో వస్తుంది. అప్పుడు మేఘా ఇంతకు ముందు కూడా ఇలాగే ఇంకో సూట్ కేసులో బాడీ దొరికింది అని దేవికకి చెప్తుంది. సో ఇమీడియట్లీ ఆ సూట్ కేసులో దొరికిన బాడీని ల్యాబ్కి పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో 2009కి వెళ్తుంది. మారుతి అపార్ట్మెంట్లో రాఘవ్ అండ్ అతని మదర్ అనురాధ ఫ్లాట్లో ఉండగా కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. అది విని రాఘవ్ మదర్, ఆయన వచ్చాడు, మనం అడ్రస్ తెలుసుకున్నాడు అని అంటుంది. రాఘవ్ టెన్షన్తో డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ అపార్ట్మెంట్ అసోసియేషన్ హెడ్ పార్వతి వచ్చి, మీరు ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఒక అసోసియేషన్ మీటింగ్కి కూడా రాలేదు, ఇప్పుడు మీటింగ్ నా ఫ్లాట్లో ఉంది, మీ అమ్మ కూడా రావాలి అని చెప్తుంది. ఇదంతా జరగడం మాస్క్ వేసుకున్న కిల్లర్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. దెన్ స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రాఘవ్ రిషి అండ్ మేఘాని కాఫీ షాప్కి పిలుస్తాడు. అక్కడ రిషికి సైకోమెట్రీ అనే ఒక పవర్ ఉందని మేఘాకి చెప్తాడు. కానీ ఆ పవర్ ఫుల్గా యూజ్ చేయలేకపోతున్నాడు అండ్ స్కిల్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటాడు. అప్పుడే రాఘవ్ మేఘాకి ఒక ఆఫర్ ఇస్తాడు. దట్ రిషి స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తే అప్పుడు తనని డైరెక్ట్గా క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. ఆ రోజు నైట్ రాఘవ్ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. రిషికి ఏదో కరెక్ట్ అనిపించక ఇంకో కార్లో రాఘవ్ని ఫాలో చేస్తాడు. సేమ్ టైం కిల్లర్ కూడా రాఘవ్ని ఒక లారీలో ఫాలో అవుతూ ఉంటాడు. రిషి అది నోటీస్ చేసి ఆ లారీని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కిల్లర్ రాఘవ్ వెళ్ళిన రూట్ వదిలేసి వేరే రూట్లో వెళ్తాడు. రిషి లారీని కంటిన్యూస్గా ఫాలో చేస్తూ తన లైవ్ లొకేషన్ రాఘవ్కి సెండ్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక కిల్లర్ లారీని ఆపేస్తాడు. రిషి కార్ దిగి లారీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కిల్లర్ రిషిని కత్తితో పొడిచి అటాక్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో రిషి కిల్లర్ ఫేస్ని చూస్తాడు. వెంటనే ఆ కిల్లర్ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఆ లొకేషన్కి రీచ్ అయిన రాఘవ్ అండ్ హిస్ టీమ్ రిషిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో రాఘవ్ అండ్ దేవిక డాక్టర్ అరుణాని కలిసి ఆ సూట్ కేసులో దొరికిన బాడీ గురించి అడుగుతారు. అప్పుడు డాక్టర్ అరుణ ఒక బిగ్ ట్విస్ట్ని రివీల్ చేస్తుంది.
అరుణ రాఘవ్ అండ్ దేవికాని చూసి ఈ బాడీ మీద టెస్ట్ చేశాక అర్థమైంది ఏంటంటే ఈ బాడీ మరెవరిదో కాదు. 3 years బ్యాక్ హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ టైంలో అక్కడ వర్క్ చేస్తున్న పూర్ణిమ అనే నర్సుది అని చెప్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే పేపర్స్లో పూర్ణిమ 3 years బ్యాక్ నుంచే కనిపించట్లేదు అని ఉంది. కానీ ఈ బాడీని టెస్ట్ చేస్తే పూర్ణిమ 5 years బ్యాకే చనిపోయినట్టు అర్థమవుతుంది అంటుంది. 3 years ముందు వరకు హాస్పిటల్లో వర్క్ చేసిన ఆవిడ యాక్చువల్లీ 5 years ముందే చనిపోవడం ఏంటి అసలు అని డాక్టర్ అంటుంది. ఇది తెలుసుకొని రాఘవ్ అండ్ దేవిక షాక్ అవుతారు. కట్ చేస్తే రాఘవ్ అండ్ రిషి ఇద్దరు ఒక న్యూ ఫ్లాట్కి షిఫ్ట్ అవుతారు. ఒక రోజు ఆ కిల్లర్ ఎవరు లేని టైంలో సీక్రెట్గా రాఘవ్ అండ్ రిషి ఫ్లాట్లోకి ఎంటర్ అవుతాడు. అపార్ట్మెంట్ మొత్తం చూసి చిన్నప్పటి రాఘవ్ ఫోటోని తీసుకుంటాడు. ఇంకో సైడ్ రాఘవ్ తన టీంతో ఒక సస్పిషియస్ ఉమెన్ పూర్ణిమ ప్లేస్లోకి వచ్చి తన ఐడెంటిటీ తీసుకొని తనలాగా యాక్ట్ చేస్తుందేమో అండ్ ఆ ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి అందరినీ చంపేసి ఉంటుందేమో అని అనిపిస్తుంది అంటాడు. ఇంకో పక్క ఆ కిల్లర్ అటాక్ నుంచి కోలుకున్న రిషిని తీసుకొని మేఘ లైబ్రరీకి వస్తుంది. అక్కడ బుక్స్ చదివిస్తూ రిషి స్కిల్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. తర్వాత జైల్లో ఉన్న తన ఫాదర్ చంద్రాని మేఘ కలుస్తుంది. నేను త్వరలో క్రైమ్ బ్రాంచ్లో జాయిన్ అయ్యి మీ కేస్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తా అంటుంది. నా గురించి వదిలేసి నీ కెరియర్ మీద ఫోకస్ చేయి అంటాడు. బికాస్ చంద్ర అతని కేస్ వల్ల మేఘ లైఫ్ స్పాయిల్ అవుతుంది అండ్ అతనే లేకపోతే మేఘ హ్యాపీగా ఉంటుంది అని ఫీల్ అవుతాడు. ఆ రోజు నైట్ రిషి అండ్ మేఘ రాఘవ్ అండ్ దేవికాతో కలిసి ల్యాబ్కి వెళ్తారు. అక్కడ రిషి ఆ సూట్ కేసులో దొరికిన బాడీని క్లూస్ కోసం టచ్ చేస్తాడు. అతనికి చాలా షాకింగ్ విజన్ కనిపిస్తుంది. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే కబీర్ ఆ కిల్లర్ హ్యాండ్స్లో చనిపోయిన వాడు ఉన్నాడు కదా, యాక్చువల్లీ ఆయనే సూట్ కేసులో ఉన్న ఉమెన్ని చంపేశాడు అనే విజన్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ విజన్లో కబీర్ ఆవిడని చూసి నేను నిన్ను చంపేయకుండానే వదిలేయాలనుకుంటున్నా, కానీ నిన్ను వదిలేస్తే నా క్లయింట్ ఒప్పుకోడు, సో కంపల్సరీగా నిన్ను చంపేయాలి అంటాడు. దానితో ఆఫీసర్ రాఘవ్ కబీర్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అదే టైంలో జైల్లో ఉన్న మేఘ ఫాదర్ చంద్ర లైఫ్ ఎండ్ చేసుకోవాలని అటెంప్ట్ చేస్తాడు. దాంతో చంద్రాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ రోజు రాత్రి రిషి తన ఫ్లాట్ డోర్ని టచ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆ డోర్ టచ్ చేయగానే ఆ కిల్లర్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యి రాఘవ్ చిన్నప్పటి ఫోటో తీసుకున్నాడు అని రిషి విజన్లో కనిపిస్తుంది. స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ 2009కి వెళ్తుంది. అప్పుడు మారుతి అపార్ట్మెంట్ అసోసియేషన్ హెడ్ పార్వతి రాఘవ్ ఫ్లాట్కి వచ్చి వాళ్ళ మదర్ని కూడా అపార్ట్మెంట్ మీటింగ్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది కదా. దాని తర్వాత మళ్ళీ డోర్ బెల్ రింగ్ అవుతుంది. రాఘవ్ మెల్లగా బయటకు వచ్చి చూస్తే కిల్లర్ వచ్చాడు అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు అతను మదర్ అనురాధతో అసలు భయపడకు, నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి అంటాడు. స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రాఘవ్ కబీర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయగా అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి అని తెలుసుకుంటాడు. కబీర్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్న కంపెనీ సీక్రెట్గా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు అని అండ్ ఒకరిని చంపి వాళ్ళ ఐడెంటిటీ వేరొకళ్ళకి అమ్ముతారని తెలుసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న రిషి అండ్ మేఘ రాఘవ్కి చెప్పకుండా వాళ్ళు ఇద్దరే ఆ సీక్రెట్గా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే కంపెనీకి వెళ్తారు. అక్కడ ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఆ కంపెనీ వాళ్ళకి దొరికిపోతారు. అదే టైంకి రాఘవ్ తన పోలీస్ టీంతో ఆ కంపెనీకి వచ్చి రిషి అండ్ మేఘాని సేవ్ చేస్తాడు అండ్ ఆ కంపెనీలో వర్క్ చేసే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అలా అరెస్ట్ చేసిన వాళ్ళల్లో ఒకడైన రషీద్ని ఇంటరాగేషన్ చేస్తారు. ఏం అడిగినా కూడా రషీద్ నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు. అప్పుడే మనకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ సీక్రెట్గా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే కంపెనీకి అండ్ ఒక మినిస్టర్కి ఏదో కనెక్షన్ ఉంది అని. నెక్స్ట్ సీన్లో ఆ మినిస్టర్ అండ్ దేవిక ఫాదర్ అయిన కమిషనర్ అజయ్ మీట్ అవుతారు. అప్పుడు ఆ మినిస్టర్ మీకు కావాల్సినంత లంచం ఇస్తూనే ఉన్నాం కదా, మా కంపెనీ డీటెయిల్స్ బయటపడేలాగా ఉన్నాయి, అలా బయటకి పడితే మాత్రం అతని కూతురు దేవికాని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే రాఘవ్ అతని ఫ్లాట్లోకి వెళ్తూ డోర్ బయట సీలింగ్ని చూడగా అక్కడ ఒక సీసీ కెమెరాని చూస్తాడు. ఆ కెమెరా ముందెప్పుడు అక్కడ లేదు, సో ఆ కిల్లరే వచ్చి పెట్టి ఉంటాడు అని రాఘవ్ గెస్ చేసి దాన్ని పగలగొడతాడు. ఇంకా రిషి అండ్ మేఘ దగ్గరికి వస్తే మేఘ రిషి సైకోమెట్రిక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ రిషి డే బై డే బెటర్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే దేవిక మారుతి అపార్ట్మెంట్స్ అండ్ గోదావరి హాస్పిటల్ కేస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంది అండ్ ఆల్సో కబీర్ అండ్ ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ కంపెనీ కేస్ ఫైల్స్ ఇవన్నీ చెక్ చేసి ఆ కిల్లర్ ఎవరో కానీ అందరినీ ఓన్లీ రైట్ సైడే పొడుస్తున్నాడు, మేబీ కిల్లర్ లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండొచ్చు అంటుంది. నెక్స్ట్ సీన్
సీన్లో రాఘవ్ ఆ కిల్లర్ ఉండే ప్లేస్ని కనిపెట్టి అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తూ ఉండగా రాఘవ్కి ఒక సెల్ ఫోన్ దొరుకుతుంది. దాన్ని ల్యాబ్కి పంపించి మొత్తం డేటా రికవర్ చేయమని అంటాడు. ఆ రికవర్ అయిన డేటా చూస్తే ఆ ఫోన్లో మేఘా ఫొటోస్ ఉంటాయి. దీంతో మేఘా డేంజర్లో ఉందని రాఘవ్కి అర్థమవుతుంది. అప్పటికే ఆ కిల్లర్ ఆ రోజు నైట్ డ్యూటీ చేస్తున్న మేఘా దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా తనని చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. ముందు మనం చూసిన ఆ లారీ చేజింగ్ సీన్లో రిషి ఆల్రెడీ కిల్లర్ ఫేస్ చూసేసి ఉంటాడు కదా. అందుకే రిషి అతన్ని చూడొద్దని కిల్లర్ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా నిల్చొని వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ సూట్ కేసులో బాడీని టెస్ట్ చేశాక పూర్ణిమ అనే నర్స్ 5 years బ్యాక్ చనిపోయింది. అండ్ తన ప్లేస్లో వేరే ఎవరో ఆవిడ వచ్చి తన ఐడెంటిటీ తీసుకుని అక్కడ అందరినీ చంపేసి ఉంటుంది అని అనుకుంటారు కదా. సో దేవిక అండ్ డాక్టర్ అరుణ హాస్పిటల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పూర్ణిమ ప్లేస్లో వచ్చి తన ఐడెంటిటీ తీసుకున్న ఆవిడ బొమ్మకి ఇస్తారు. ఆ బొమ్మ చూస్తే తన అచ్చం రాఘవ్ వాళ్ళ మదర్ అనురాధ లాగానే ఉంటుంది. ఇది చూసిన దేవిక కానీ రాఘవ్ వాళ్ళ అమ్మ 10 years బ్యాకే మారుతి అపార్ట్మెంట్స్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా అని అంటుంది. అప్పుడే దేవికకి అర్థమవుతుంది దట్ ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో రాఘవ్ వాళ్ళ అమ్మ అనురాధ చనిపోయి ఉండదు. తన ఐడెంటిటీ మార్చుకొని నర్స్ పూర్ణిమని చంపేసి తన ప్లేస్లో వచ్చిందని అండ్ రాఘవ్ కావాలనే వాళ్ళ మదర్ సీక్రెట్స్ బయటపడొద్దు అని కేస్ని తప్పుదారిలో తీసుకొని వెళ్తున్నాడు అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో రిషి అండ్ మేఘా పోలీస్ స్టేషన్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు క్లోజ్ అవ్వడంతో రిషి అండ్ మేఘా టచ్ వల్ల మేఘా పాస్ట్ మెమరీస్ అన్ని రిషి విజన్లో కనిపిస్తాయి. మేఘా మారుతి అపార్ట్మెంట్స్ వాచ్మెన్ చంద్ర కూతురని, వాళ్ళ ఫాదర్ ఆ అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కిల్లర్గా సస్పెక్ట్ అయిన వాడిని అండ్ అతను జైల్లో ఉన్నాడని రిషి తెలుసుకుంటాడు. దీంతో మేఘా ఒక కిల్లర్ కూతురు అండ్ మేఘా ఫాదర్ వల్లే ఆ అపార్ట్మెంట్లో పీపుల్ అండ్ రిషి వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు అని అనుకుని కోపం అండ్ బాధతో షాక్లో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి ఆ కిల్లర్ చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాఘవ్ కూడా దూరంలో నిల్చొని ఇదంతా చూస్తాడు. అప్పుడే వాళ్ళ మదర్తో అతని ఫ్లాష్ బ్యాక్స్ గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ మదర్తో ఆ కిల్లర్ నుంచి తప్పించుకునేలాగా నేను నిన్ను సేఫ్గా ఉంచుతాను, అలా అవ్వాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటాడు. ఇంతటితో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అసలు రాఘవ్ అండ్ వాళ్ళ మదర్ అనురాధ ఏం ప్లాన్ చేశారు? తనే నిజంగా ఐడెంటిటీ మార్చుకొని గోదావరి హాస్పిటల్లో వాళ్ళని చంపేసిందా? అసలు ఆ కిల్లర్ ఎందుకు వీళ్ళని ఫాలో అవుతూ అందరినీ చంపుతున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.